ఆచి చికెన్ మసాలా. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. వారికి అండగా ఉంటామన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. రానున్న అసెంబ్లీ మండలి సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే 3 మంత్రులు ఇక్కడికి రావాలంటూ సవాల్ విసిరారు కేటీఆర్. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారిని బలిపశువు చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. లేని పక్షంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు కేటీఆర్. ఇక ఖమ్మం వెలుగుమట్ల బాధితులను ఆయన పరామర్శించారు. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకు దయచేసి ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించారు. ఎన్ని ఇల్లు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని ఇల్లు కొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేసి ఇల్లు కొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళని 150 ఇల్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూలగొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందులో ఇల్లు కూడా కట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలేదు. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. ఈ కాయిదాలే అవసరం. నాగరాజు